అందరికీ నమస్కారం. చిన్న సమస్య కానీ రేపొద్దున చాలా పెద్దది అయిపోద్ది అనమాట. పెద్ద సమస్యగా వచ్చేస్తాడు. అలా చిన్న సమస్యల్ని మనం ముందుగానే మేలుకొని చేసుకుంటే అదిలోనే దాన్ని అంతం చేయొచ్చు అనమాట. అలాగా మూత్రనాళం అంటే కిడ్నీలు కాదు, యూరినరీ బ్లాడర్ కాదు, మూత్రాశయం కాదు, మన మధ్యలో మూత్రనాళం ట్రాక్ ఉంటుంది కదా, ఆ గొట్టం. మూత్రనాళానికి సంబంధించిన జబ్బులు, మూత్రనాళానికి సంబంధించిన వ్యాధులు ఏమైనా అంటే మంట, యూరిన్ మంట, మూత్రనాళ ఇన్ఫెక్షను, లేదా మూత్రనాళంలో ఉన్న రాళ్ళు, ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయిన రాళ్ళు, ఇలాంటివి మూత్రనాళం మీద ప్రత్యేకంగా పనిచేయడానికి ఆ మూత్రనాళ సమస్య వల్ల వాపులు వచ్చేస్తాయి, కాళ్ళు వాస్తాయి అన్నమాట, లేదా మంట ఉంటుంది. అవే పొద్దున మూత్రనాళ క్యాన్సర్గా మారిపోయే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ స్టేజ్ రాకుండా మనం గోక్షూర అంటే పెద్ద పల్లీరు అనమాట. పెద్ద పల్లీరుని మనం పొడి చేసుకుని, ఎండబెట్టి పొడి చేసుకుని, ఒక 100 గ్రాముల పొడికి 10 గ్రాములు యాలక చూర్ణం కలుపుకొని ఒక పావు చెంచా నీళ్ళలో కలిపి తాగామనుకోండి, వారానికి ఒకసారి రోజు తాగితే ఆ మూత్రనాళ సమస్యలు ఆదిలోనే పోతాయి అన్నమాట. ఆ మూత్రనాళం మంట